సో 'హను రాఘపూడి' గారి గురించి. హను రాఘపూడి గారితో నాకు కొద్దిపాటి పరిచయం. అంటే 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమా అప్పుడు నన్ను పిలిచారు డిస్కషన్స్కి. ఆ సినిమాకి నేను కొంత పని చేశాను, పూర్తిగా కూడా కాదు, కొంత పని చేశాను. ఓకే. సో ఆయన నాకు నచ్చిన డైరెక్టర్లో ఆయన ఒకరు, హను రాఘపూడి గారు. అంటే ఆయన డీటెయిలింగ్ కావచ్చు, సెన్సిబిలిటీస్ కావచ్చు, ఆయన ఆలోచన విధానం అది నాకు బాగా నచ్చింది. ఎమోషన్ కాన్సెప్ట్ ఎక్కువ తీసుకుంటారు. అంటే ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికి కూడా అంత టైం కూడా దొరకలేదు మా ఇద్దరి మధ్య. ఓకే. సో అది. సో మీ గురుగారు అని చెప్పారు, గుణశేఖర్ గారు సార్. గుణశేఖర్ గారు ఆయన గురువు గారితో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్గా చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యాను. అది. సో గుణశేఖర్ గారు అంటే నేను మీది ఒక ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూలో గుణశేఖర్ గారి సినిమా రామాయణం సార్. రామాయణం సినిమాలో ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు. సో ఎన్టీఆర్ గారు అప్పటి నుంచే పరిచయం సార్. అప్పటి నుంచి ఆయనతో ఎలా ఉంటుంది సార్ బాండింగ్ విత్ ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారితోనండి అంటే చెప్పేగా రామాయణం ఆయన యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు గుణశేఖర్ గారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. దసరాకి ఎప్పుడో ఓపెనింగ్ మిమ్మల్ని డైలాగ్ రైటర్గా అనౌన్స్ చేస్తాను అని గుణశేఖర్ గారు చెప్పారు. జరుగుతున్న ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకు ఒక థాట్ వచ్చింది, పిల్లలతో రామాయణం తీయాలను. ఇప్పుడు పంజాగుట్ట ఆ కార్నర్లో ఏంటి అంటే ఇప్పుడు ఒక థియేటర్ ఉంది కదా, మల్టీప్లెక్స్ కాదు, పంజాగుట్ట కాదు, అమీర్పేటకి మనకి పాత చంద్ర బ్రదర్స్ పక్కన ఇప్పుడు ఒక థియేటర్ ఉంది. ఆ కార్నర్లో ఒక ఇరానీ టీ స్టాల్ ఉండేది. దాని ఎదురుగానే గుణశేఖర్కి వెళ్ళి ఉండేది. మేము దాదాపు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడిని. ఈవినింగ్ మేము ఇద్దరం టీ స్టాల్లోకి వచ్చి టీ తాగుతుండేవాళ్ళం. చెప్పాడు ఆయన పిల్లలతో రామాయణం ఏంటి అని. అంటే అలా కాదు, ఈ జనరేషన్కి ఈ కల్చర్ గురించి చెప్పాలంటే పిల్లల ద్వారా చేస్తే పిల్లలకు బాగా ఇంజెక్ట్ అవుతుంది. సో పిల్లలతో చేద్దాం ఓకే అనుకున్న తర్వాత మా ఫాదర్ దగ్గర చాలా రేర్ రామాయణం కలెక్షన్స్ ఉన్నాయి. అంటే వాల్మీకి రామాయణంతో పాటు భాస్కర్ రామాయణం, రంగనాథ రామాయణం, తర్వాత విచిత్ర రామాయణం, అద్భుత రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, రకరకాల తెలుగు సంస్కృత పుస్తకాలన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి గుణశేఖర్ గారికి ఇచ్చాను. నేను చదువుతున్న కథలు ఎపిసోడ్స్ అన్నీ ఆయనతో డిస్కస్ చేస్తుండేవాడిని. సరే కాస్టింగ్ ఎవరు అంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం అది ఒక ఆలోచన. ఎవరు అనేది కూడా లేదు. నేను అప్పుడు దిల్షుక్ నగర్లో ఉండేవాడిని. సో ఇంత గుణశేఖర్ గారితో డిస్కషన్ అయిపోయాక నేను బస్సు ఎక్కి వెళ్తున్నాను. కరెక్ట్గా రవీంద్ర భారతి దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. ఇలా పక్క తిరిగి చూస్తే ఓ బ్యానర్, మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. నేను ముందు ఆ పేరుకి ఆగిపోయా. మాస్టర్ ఎన్టీ రామారావు, మనకు రాముడు అంటే ఎన్టీఆర్ గారు తప్పితే ఇంకోటి గుర్తురారు. ఆయన మనవడు, పేరు అదే. ఇంకా రాముడి కన్నా అతను ఇంకెవరు ఉంటారు? నేను లోపలికి వెళ్ళి కూడా చూడలే. అంటే అంత మునిపైన బ్రహ్మర్షి విశ్వామిత్రలో యాక్ట్ చేసినట్టున్నారు, భక్తద్రోవ మార్కండే దీని ముందే అని ఉండొచ్చు చేసినట్టున్నారు. నేను ఇప్పుడు చూడలే, కలవల. సార్ అక్కడ ఆకాశవాణి పక్కన పబ్లిక్ టెలిఫోన్ పోతుంది. దిగి ఫోన్ చేసే గుణశేఖర్ గారు, సార్ రాముడు దొరికినట్టే, మాస్టర్ ఎన్టీఆర్ లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎన్టీఆర్ గారు మనవాడు రాముడిగా యాక్ట్ చేస్తానంటే ఇంక సినిమా క్రేజ్ వేరేలా ఉంటుంది అది. సో ఆయన వెంటనే ఎక్సైట్ అయ్యి ఆయన ఎంఎస్ రెడ్డి గారు చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎన్టీఆర్ గారిని రాముడిగా తీసుకున్న తర్వాత శబ్దాలయాలో వర్క్షాప్ నడుస్తుండేది దాదాపు 2-3 నెలల పాటు. బిచ్చు అని ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఆయన మిసెస్ అరుణ బిచ్చు ఈ పిల్లలందరికీ ఇస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ బాగా చిన్నపిల్లవాడైనా, సో అప్పుడు ఎలాగో చిన్నపిల్లవాడు కదా అని బాగా అలర్ట్ చేస్తుండేవాడు. అంటే షూటింగ్లో కూడా ఆయన మేకప్ వేస్తే మొత్తం దొర్లేసి పిల్లలతో ఆడేసి సగం మేకప్ చెరిగిపోయేది, సగం నీలంగా ఉంటే సగం మట్టిగా ఉండేది. సో ఈయన్ని కసిరి మళ్ళీ మేకప్ వేసి తీసుకొస్తుండేవాడు. వర్క్షాప్లో ఏంటంటే ఎవరు ఫలానా క్యారెక్టర్ని ఫిక్స్ అయిన లేదు. ఇప్పుడు సీత క్యారెక్టర్స్ స్మితా మాధవ్ ఏమో మండోదరి గారి క్యారెక్టర్ చేస్తుండేది. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రాముడు, అది ఫిక్స్డ్. మిగిలిన వాళ్ళ మాత్రం పిల్లలు రకరకాల క్యారెక్టర్లు చేస్తుండ్రు. రోజు ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ ట్రైనింగ్ అబ్జర్వ్ చేస్తుండేవాడిని. అప్పుడు పెద్దగా పరిచయం లేదు అని చూస్తుండేవాడిని. షూటింగ్ వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని, జరుగుతుండేది. రామాయణం అయిపోయిన తర్వాత ఆయన హీరో అయ్యారు. నేను మా టీవీలో పనిచేస్తున్నా అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో ఛానల్ లాంచింగ్కి ఎన్టీఆర్ గారు ఆది షూటింగ్లో ఉన్నారు. ఎక్కడేదో గచ్చిబౌలిలో టెలిఫోన్ భవన్లో వెళ్ళి కలిసి ఆయన విషెస్ ఏదో కావాలని తీసుకున్నాను. అప్పుడే కలిసి ఆయన్ని. సో ఆయనకి నేను సో రామాయణం అప్పుడు ఇలా పనిచేశాను, కలిశాను అని నేను విషయాలు మాట్లాడు. ఇంతవరకు ఎన్టీఆర్ గారితో నేను 3-4 సినిమాలు చేశాను. ఏ రోజు కూడా రామాయణానికి నేను రవీంద్రబాద్ దగ్గర చూసి సెలెక్ట్ చేసిన ఇలాంటిది ఎప్పుడే నేను ఆయనతో మాట్లాడాల. అంటే ఏంటి అంటే అది నా అచీవ్మెంట్ కాదు, అది ఎన్టీఆర్ గారి అచీవ్మెంట్. ఇప్పుడు కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు, అది కొలంబస్ గొప్పతనం కాదు, అమెరికా అక్కడ ఉంది, ఉన్న విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేశాడు అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ అనే ఒక స్టార్ మెటీరియల్, ఒక ఆర్టిస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఆ విషయాన్ని నేను డైరెక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. అంత మునిపై ఆయన యాక్ట్ చేశారు. సో నేను చెయ్యకపోయినా ఆయన అలాగా సూపర్ స్టార్ అవుతాడు, అదే పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఆయనతో నేను పనిచేసిన మొదటి సినిమా కంత్రి.
కంత్రి అనేది మెహర్ రమేష్ గారి ద్వారా నాకు వచ్చింది. మెహర్ రమేష్ గారు జగన్ గారితో పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారితో అనుకున్న తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మీరు ఇలాగా పని చేయాలన్నారు. సో కలిసే ఎన్టీఆర్ గారిని. కలిసిన తర్వాత ఆయన చాలా సరదాగా జోవియల్గా ఉంటాడు. అంటే యమ్మ దొంగ షూటింగ్ ప్యారలల్గా జరుగుతున్నాయి. వెళ్తే సెట్ చాలా మన స్టెప్ ఎలా ఉంది అని అడుగుతుండేవాళ్ళు ఆయన. సో డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ ఆయన ఆఫీస్లోనే పర్సనల్ ఆఫీస్లో మా డిస్కషన్ నడిచాయి. మేము మంచి మిడ్ సమ్మర్లో వర్క్ చేస్తుండేవాళ్ళం. సో దానికోసం ఆయన టవర్ ఏసీ ఒకటి తెప్పించి మా కోసం కూర్చోబెట్టి అన్ని కంఫర్ట్స్ అన్నీ ఇచ్చి బాగా చూసుకునేవాడు. షూటింగ్కి వెళ్తే ఆయనే పర్సనల్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తుండేవాడు మెహదీపట్నంలో ఇంటికి. ఆయనంతటా ఆయన సాయంత్రం పూట మా కోసం స్నాక్స్ చేసి మాకు ఇస్తుండేవాడు. సో ఆయనతో పాటు కంత్రి సినిమా చేసాం. ఆయన కంత్రి సినిమా అప్పుడు కూడా బాగా చెప్తుండేవాడు. తర్వాత ఆయనతో శక్తి సినిమా చేశాను, రామయ్య వస్తావా అనే సినిమా చేశాను. బ్యాడ్లీ కంటే కంత్రి ఓకే యావరేజ్ హిట్, కానీ శక్తి సినిమాలో రామయ్య వస్తా సినిమాలో రెండు డిసప్పాయింట్ చేశాను. యాక్చువల్గా శక్తి సినిమా తర్వాత మామూలుగా ఎవరైనా కూడా ఒక ఫెయిల్యూర్ రైటర్ని మళ్ళీ టీంలో పెట్టుకుంటే భయపడతారు కదా. హరీష్ శంకర్ గారు సార్ ఇలా ప్రసాద్ గారిని పెట్టుకున్నా ఓకే అన్నాడు ఆయన. ఆయనకి ఏమి ఎప్పుడు ఏ అబ్జెక్షన్ చెప్పాలా. నన్ను ఎప్పుడు ఆయన తోట ప్రసాద్ గారు అంటాడు, బాగా సరదాగా మాట్లాడుతుంటాడు, ఎఫెక్షనేట్గా ఉంటాడు. అంటే నాకు పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన తన పర్సనల్ నెంబర్ ఇచ్చి, ప్రసాద్ గారు ఎనీ టైం అర్ధరాత్రి కానివ్వండి అపరాత్రి కానివ్వండి నాకు ఫోన్ చేయండి, నేను ఉంటా, నేను చేస్తా అని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు ఇండస్ట్రీలో చాలామంది చేశారు. ఎన్టీఆర్ గారి గురించి సందర్భంలో చెప్తున్నా. రామయ్య వస్తా షూటింగ్ అప్పుడు ఏంటి అంటే డిస్కషన్ రూమ్లో ఒక 4-5 కూర్చున్నప్పుడు చట్టుకుని ఎవరైనా సిగరెట్ కాల్చితే పోతే ముందు ఆయన వారించి నాకు అది ఓకేనా కాదా, అంటే నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సిగరెట్ కల నాకేందో ప్రాబ్లమా అని అడిగి చేసేవాడు ఆయన. బేసిక్గా వింటాం పెద్ద స్టార్ హీరోస్ అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందో. నేను పనిచేస్తున్న దాదాపు నా లక్ ఏంటంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ టాప్ హీరోలు అందరితో నేను పనిచేశాను. మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, రాణా గారు, ఇప్పుడు మంచు విష్ణు గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసా. అందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద లెగసీల నుంచి వచ్చిన వాళ్ళు, దాదాపు అందరూ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, స్టార్ కిడ్స్. కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అప్రోచ్, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ డౌన్ టు ఎర్త్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకున్న విషయ పరిజ్ఞానం అనేది చాలా అద్భుతం. అంటే ఎన్టీఆర్ గారు ఆయన ఇంగ్లీష్ పాటలు విపరీతంగా పాడతాడు ఆయన. తర్వాత వరల్డ్ పాలిటిక్స్ ఏదైనా మాట్లాడండి, అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేక ఇజ్రాయెల్లో ఇరాన్లో ఒకటి జరుగుతుంది, అనర్గళంగా మాట్లాడగలడు ఆయన. అంతగా ఫాలో అవుతాడు ఆయన ప్రపంచాన్ని.